ముందు పడి ముందు పడి కమిషనర్ గారు కమిట్లా కొంచెం అన్నా కెమెరా ఫోన్ ఓకే సార్ రెడీ రెడీ సార్ ఒక్క నిమిషం సార్ ఓకే సార్ కమిషనర్ కెమెరా వస్తుంది సార్ చెప్పండి మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే ఈ 110 మున్సిపాలిటీస్ని ఎంతో తీర్చిదిద్దాం. దాంట్లో భాగంగా నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరులో 54 డివిజన్లు ఉంటాయి, సిటీ అండ్ రూరల్. దీంట్లో అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. దాంట్లో ఒక కార్యక్రమం ఏసీ బస్ షెల్టర్స్. ఎందుకంటే నెల్లూరు అనేది సీ కోస్ట్కి పక్కన ఉంటుంది. మనకు దాదాపు 9 నెలలు ఎండాకాలం ఉంటుంది. 9 నెలలు మనకు ఎండలు ఉంటాయి. అంతేకాకుండా సీ కోస్ట్ దగ్గర కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ. సరే, ముసలి వాళ్ళు, చిన్న పిల్లల వాళ్ళు ఈ యొక్క టౌన్ బస్ స్టాండ్స్ దగ్గర వెయిట్ చేయడంలో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ రోజు 2014-19లో 6 ఏసీ బస్ షెల్టర్స్ని శాంక్షన్ చేసాం. కంప్లీట్ అయిపోయినాయి, జస్ట్ ఓపెన్ చేయాలంతే. ఓపెన్ చేసే తప్పితే అంతా అయిపోయింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని మూసేసినాయి, షట్టర్లు వేసి మూసేసినాయి. ఎందుకు మూయాలండి? ప్రజల సొమ్ముతో కట్టింది, అది ప్రజలు కట్టిన ట్యాక్సులతో కట్టింది, ప్రజల యొక్క ట్యాక్సులతో కట్టినవి. ప్రజలతో ట్యాక్స్తో కట్టింది మూయాల్సిన అవసరం లేదు. అంటే పరిపాలన తెలియక 6 ఏసీ బస్ షెల్టర్స్ నెల్లూరులో కడితే బహుశా భారతదేశంలో ఫస్ట్ టైం అది. అప్పటికి ఎక్కడా లేవు. ఇప్పుడు చాలా దగ్గరలు వచ్చేసినాయి. చాలా సిటీస్లో ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయి. 2014-19లోనే ప్లాన్ చేసి కట్టేసి అంతా అయిపోతే దాన్ని మూసేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఖజానా ఖాళీ, అప్పు కూడా పుట్టడంలా. అయితే ముఖ్యమంత్రి గారు అనుకున్న అపార అనుభవంతో ఈరోజు ఫైనాన్షియల్ స్లోగా తీసుకొని వస్తున్నారు. దాని మీద యాక్చువల్గా ఇప్పుడిప్పుడే కొద్దిగా రిలీజ్ అవుతుంది. దానివల్లనే యాక్చువల్గా రేపు 1వ తేదీ నుంచి ప్రజలు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లోకి పోవు, ఇక్కడే మున్సిపల్ అకౌంట్లోనే ఉంటాయి. మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళకి రోడ్లు కావాలా, డ్రైన్స్ కావాలి, ఏం కావాలని వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటి గొప్ప అవకాశాన్ని మళ్ళా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న ఈ యొక్క ఏసీ బస్ స్టాండ్ని ఓపెన్ చేసాం. మిగిలిన 5 కూడా యాక్చువల్గా రూరల్లో ఉన్నాయి. నేను ఇప్పుడే యాక్చువల్గా సేదరెడ్డి గారితో మాట్లాడతాను. ఆల్రెడీ వాటి వరకు కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా చూశాను నేను ఇవాళ. అవి కూడా త్వరలో ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో ఏదైతే 2014-19లో అనేక కార్యక్రమాలు, సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్స్ మోడర్నైజేషన్ చేయటం కావచ్చు, టెంపుల్ ఘాట్లు, ఇలా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. రోడ్లు బ్రహ్మాండంగా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. అయితే గత ప్రభుత్వం ఏమి చేయలా, మేము చేసినవి పక్కన పెట్టేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు,
ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంటి పక్కన ఒక ప్రజావేదిక ఉంది. అప్పుడు 2014-19లో సీఎం గారు ఉన్నప్పుడు ప్రజలు వినతి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా అక్కడ ప్రజావేదిక కట్టాం. దాన్ని గత ముఖ్యమంత్రి కాగానే కొట్టేశాడు, అర్ధరాత్రి కొట్టేశాడు. ఎందుకు కొట్టాడో తెలుసా? ముఖ్యమంత్రి 2014-19లో ఉన్న ముఖ్యమంత్రి 19 అయిన తర్వాత ఆ ప్రజావేదిక నాకు ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడిగా నా దగ్గరికి ప్రజలు వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను, నా ఇంటి పక్కనే ఉందని ఒక లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన 24 గంటల దాన్ని డ్యామేజ్ చేశారు. అది గత ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన. అదేవిధంగా నెల్లూరు నాయకులు 6 ఏసీ బస్ షెల్టర్స్ని పెడితే అన్ని మూసేశారు. మా నాయకుడు కొట్టేశాడు కదా ప్రజావేదికని, కనీసం మేము ముయ్యాలి కదా అని షట్టర్లు వేశారు. అయితే ఒకటే చెప్తున్నాను, నెల్లూరు ప్రజలకు ఎలక్షన్ ముందు ఏదైతే ప్రామిస్ చేసామో ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తాను. అయితే కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా కొంత సమయం పడుతుంది. ఫైనాన్షియల్ చూసుకొని చేస్తాం. అందువల్ల ప్రతి ఒక్కరిని కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.